పద్మనాభం ఊర్లోని అనంత పద్మనాభ స్వామి ఆలయం చూపించాను కదండి. ఇదిగోటండి, ఇలా పడుకొని ఈ పొజిషన్లో ఉంటారంట స్వామివారు. నేను పంతులు గారితో కూడా చూపించాను మీకు. ఆ వీడియో ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు అనమాట. ఆయన అనంత పద్మనాభ స్వామి పెద్ద ఆయన అన్నయ్య అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కొండ కింద. ఆయన దగ్గరికి కూడా వెళ్ళాలంట, తమ్ముడి దగ్గరికి. అంటే మేము వెళ్ళామన్నమాట, ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ధనుర్మాసంలో వెళ్ళామండి ఈ టెంపుల్కి. ఇందులో ఒక విశిష్టత జరిగింది, అది నేను మీకు చూపిస్తాను. అయితే ఈ టెంపుల్ని ఎంట్రన్స్ నుంచి వెళ్ళేటప్పుడు చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. ఎవ్వరూ లేరు టెంపుల్ దగ్గర, ఖాళీగా ఉంది. ఎందుకంటే మేము మధ్యాహ్నం 11:30 ఆ టైంకి వెళ్ళామన్నమాట. కొండ మీదకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళాలన్నారని వెళ్ళాం. చూసారా, ప్రహరీ గోడలతో చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఉత్సవాలు అవి జరిగేటప్పుడు ఖాళీగా, అప్పుడు బాగా జనం తిరుగుతారు కదా, అందుకని ఇంత పెద్దది పెట్టుంటారు నాకు తెలిసి. చాలా చాలా పురాతనం అండి. పైన చూసారు కదా చక్రం అనేది ఎలా ఉందో, ఇది కూడా పూరి రాజులు అక్కడ కట్టించారు ఈ టెంపుల్ అని చెప్పేసి అన్నారు. పూరిలో ఉండే రాజులు అనమాట. జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ తాలూకా వాళ్ళే కట్టించారన్నారు. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. చాలా దూరం నుంచి స్వామివారు చాలా బాగా కనిపించారు. ఏంటని మేము దగ్గరికి వెళ్ళి చూసారు కదా, ఆ రోజు వెన్నతో స్వామివారిని అలంకరించారనమాట. ఇదంతా వెన్న అండి, వైట్గా ఉంది ఇదంతా వెన్న మీద. ఇవన్నీ కలర్ కలర్గా లేసులు అంటించి చేశారు. చాలా బాగుందండి. ఇక్కడ మొత్తం వెన్న కరగకుండా ఐస్ దిమ్మలు చూసారు కదా స్వామివారి చుట్టూ పెట్టారు. రూమ్ అంతా కూడా చాలా చల్లగా ఉంది. ఆ చల్లగాలి బయటకు తగులుతుందనమాట. వెన్న కరగకుండా, ఎన్ని రోజులు వెన్న కరగకుండా ఉంటే అన్ని రోజులు అలా ఉంచుతారట. మ్యాక్సిమం 2 to 3 daysలో కరుగుతుందంట. మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి చూడండి టెంపుల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.